హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శైలీస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు మన రెసిపీ వచ్చేసి కాకరకాయ పచ్చిరొయ్యలు ఫ్రై. రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి. ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలండి. ఇప్పుడు 2 రెప్పలు కరివేపాకు వేసుకోవాలి. మొత్తం ఫ్రై అయిపోయాయి కదా ఇందులో రౌండ్గా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసుకోవాలండి. నేను 1/2 కేజీ తీసుకున్నాను. ఇవి మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యల్ని ఇలా వాటర్లో వేసి పెట్టాను. మళ్ళీ ఈ కాకరకాయలు రొయ్యలు ఒకేసారి వేసేయాలండి. మీకు కాకరకాయ చేదుగా ఉందనిపిస్తే కాకరకాయలను ఒక 1/2 అవర్ ముందుగా కట్ చేసేసుకుని సాల్ట్ వాటర్లో వేసి ఒక 1/2 అవర్ తర్వాత ఇలా గట్టిగా పిండి వేసి ఆయిల్లో వేసేసుకోవచ్చు. చేదు అనేది అసలు ఉండదు. ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక 5 నిమిషాల తర్వాత చూద్దాము. చూడండి, రొయ్యలు మొత్తం దగ్గరికి అయిపోయాయి కదా. ఇప్పుడు ఇందులో నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నానండి. మీరు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. వేసి ఇలా బాగా కలిపేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టేద్దాము. ఇప్పుడు మూత తీసి 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఫ్రెష్ది అయితే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా బాగా కలిపేసుకోవాలి. కలిపేసాక ఒక 5 నిమిషాలు మూత పెట్టేసి ఉంచుదామండి. తర్వాత మూత తీసి ఒక పెద్ద టమాటాని కట్ చేసుకుని వేసుకోవాలి. బాగా కలుపుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచుకోవాలండి. ఇప్పుడు మూత తీసి 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి 3 టేబుల్ స్పూన్స్ కారం వేసానండి నేను. మీ మంటకి తగ్గట్టు మీరు వేసుకోండి. మాది అంత మంటగా ఉండదు కారం, అందుకే 3 టేబుల్ స్పూన్స్ వేసుకున్నాను. వేసి బాగా కలిపేసుకోవాలి. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి. అందరికీ చాలా బాగా నచ్చుతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. కారం వేసుకున్నాక ఒక 5 నిమిషాలు ఇలా ఉంచేసుకోవాలి మూత పెట్టుకుని. కారం స్మెల్ అంతా పోతుంది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకోవాలి. కారంతో పాటు 1 టీ స్పూన్ ధనియాల పొడి కూడా వేసుకోండి. క్లిప్ మిస్ అయింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. కొత్తిమీర వేసాక బాగా కలిపేసుకోవాలి. కొత్తిమీర వేసిన తర్వాత 2-3 వెల్లుల్లి రెబ్బల్ని తీసి అలా కచ్చా పచ్చాగా దంచి స్టవ్ ఆఫ్ చేసే ముందు ఇలా వేసి కలిపేసుకుని పెట్టండి. ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి. ట్రై చేసి చూడండి. వెల్లుల్లి అంటే ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. అంతేనండి, కాకరకాయ పచ్చిరొయ్యలు ఫ్రై రెడీ. మీరు తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.